ఇక వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ 3:30కి అయితే లేచాను. ఇంకా ఫుల్ చీకటి ఉంది. ఇంకా స్నానం చేసేసి నా పనులైతే స్టార్ట్ చేసేసుకున్నాను. మా ఇంట్లో నాకిదే ఫస్ట్ వరలక్ష్మి వ్రతం పెళ్ళయిన తర్వాత. సో సొంత ఇంట్లో చేసుకోలేదు. క్వార్టర్స్ లో ఉన్నప్పుడు నేను చేసుకుంటూ ఉండేదాన్ని ఎవ్రీ ఇయర్. ప్రసాదాల కోసం పప్పులన్నీ నానబెట్టుకొని ఫస్ట్ గుమ్మంలో ముగ్గు వేసుకొని పసుపు కుంకం వేసుకొని ఇంకా గుమ్మాలకు కూడా పసుపు రాసి బొట్లయితే పెట్టుకున్నాను. ఇక మనకొచ్చిన సింపుల్ ముగ్గులైతే ఇలా వేసుకున్నాను గుమ్మం ముందు. ఇక ఈ మామిడి కొమ్మల కోసం మా ఆయన హెల్ప్ ఎందుకులే మనమే పెట్టేద్దాం అని చెప్పేసి ఇక ఎలాగోలా అయితే అవి కూడా తగిలించేశాను. వీలైనంత వరకు ఎవరి సహాయం లేకుండా నా పని నేనే చేసుకోవాలనుకుంటాను. ఇక ముందుగా అయితే ప్రసాదంలో ఫస్ట్ పాలు పొంగించుకొని పరమాన్నం చేశాను. నేను జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు అనమాట. అసలు నిజంగా ఎలా చేసుకున్నానో ఇప్పుడు తలుచుకుంటేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటది. ఇక మనసులో అమ్మవారిని తలుచుకొని ఫస్ట్ గారైతే వేశాను. ఇంకా గారెలు అయిపోగానే వెంటనే పూర్ణాలు కూడా వేసేసాను. ఎన్ని ఎక్కువ ప్రసాదాలు పెట్టామని కాదు, తక్కువ చేసుకున్న మనస్ఫూర్తిగా సంతోషంగా చేసుకోవడం ముఖ్యం. మార్నింగ్ 4కి స్టార్ట్ చేశాను. ఇంకా 8:30 అయితే అయింది ప్రసాదాలన్నీ తయారయ్యేసరికి.